నన్ను చంపకు. ఆగు. ఈ కోటలో ఉన్న నిధులు, నిక్షేపాలు, సింహాసనం అన్ని నువ్వే తీసుకో. నన్ను వదిలే మనోహరా. నేను చెప్పేది ఆలోచించు మనోహరా, ఆలోచించు. ఇది వీరులకు జన్మభూమి, క్షుద్రులకు రుద్రభూమి. మనోహరా, ఈ పుంగరాన్ని బీరం కొట్టేస్తే చాడికి పిచ్చి పట్టి ప్రళయ తాండవం చేస్తుంది. నువ్వు తప్పించుకుని పోలేవు మనోహరా. మనోహర, మీ తాతగారు. ఏంట్రా వీడు కాళ్ళు చేతులు విరుస్తాడు అనుకుంటే కాళ్ళ మీద పడ్డాడు. నా ఒంటి కళ్ళకు ఒకరి పూర్వ చరిత్ర గ్రహించే శక్తి ఉంది. మీరు మా మహారాజుల వారసులు, నేను వారి నమ్మిన పంటు. అందుకే నన్ను ఇన్నాళ్లుగా చెరసాలలో బంధించారు. నేను మీకోసం ఏం చెయ్యాలో సెలవివ్వండి. ఏ భూలమో, అక్కడ చూసావా? కట్టిపాడేసింది మందర మళ్ళీ అయి ఉంటుంది. కాపాడదాం. ఇతను నీ తమ్ముడు కొడుకు మనోహరుడు. జలంధరుడు నీకు వసీకరణ మందించాడు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలీదు. మనోహర, నా బిడ్డను నువ్వు మోసం చేయగలవు, కానీ నన్ను మోసం చేయడం నీ వల్ల కాదు. నేను యవన రాణిని, మంతర సంతనకే మహారాణిని. వద్దు. గుండు పడ్డోడా, మనోహరుడు చెప్పినట్టు నేను చూపించిన వాళ్ళందరినీ కొట్టి చంపేయాలి. ఇప్పుడే మొదలు పెట్టు.
పుట్టేస్తున్నారు. వచ్చే అందరినీ పొడిచి చంపేయండి. లాగో. భయపడకండి, మేము మనోహరుడి మనుషులమే. తీస్తున్నానుగా. ఇచ్చే మనోహర, లేదంటే నిన్ను కండ్ల కండాలుగా నరికేస్తాను. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. సూర్యుని చంద్రుడు మూసే సమయంలో మంత్రదండాన్ని వేచేయాలి. ఇచ్చే మనోహర, నేను క్షమించండి. మీ భ్రమ తొలగాలంటే నేను దీన్ని విరవాలి. ఇవ్వు. లేదు మనోహర, ఈ ప్రజలకు నేను చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించే తీరా. రెడీ, వద్దు, వినండి. మిమ్మల్ని పట్టిన గ్రహణం వదిలేసింది. ఇక మీద మీరు ప్రజల్ని కన్న బిడ్డలా ఏలొచ్చు. నా వల్ల మన కుటుంబానికి తగిన సాబు నాతోనే అంతం కావాలి. ఇక మీరంతా సంతోషంగా ఉంటారు. అత్తయ్య, తప్పు మీ పేరుతో జరిగింది, కానీ తప్పు చేసింది మీరు కాదు. ఇక మీదట అందరికీ మీ ఆశీర్వాదం కావాలి. ఇక భేతాళ జాతి అంతా తిరిగి అఘోర దీవికే వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. అక్కడ నా కుమార్తె రాణి అవుతుంది. నేను ఏలిని ఈ భేతాళ కోటను 56 గ్రామాలను మీకే అప్పగిస్తున్నాను. మహారాణి, మనోహరుడు పుట్టుకతో బేతాళ్ల జాతివాడైనా అతని మావాడిగా మాతోనే ఉంచుకుంటాం. తప్పకుండా. అందుకే మనోహరుణ్ణి ఈ దేశానికి రాజుగా
ప్రకటిస్తున్నాను. మహారాజు మనోహరుడు! మహారాజు మనోహరుడు! మహారాజు మనోహరుడు! మహారాజు మనోహరుడు! నేను ఈ మట్టిలో పుట్టినవాణ్ణి. ఈరోజు మహారాజునైనా నేనెప్పటికీ మీలో ఒక్కడినే. ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. అందరికీ అన్ని సమృద్ధిగా దొరకాలన్నదే నా లక్ష్యం. మీ సంతోషమే నా సంతోషం. లంబాని ఎలా చిన్న చేస్తారు? లంబాను మాత్రమే చిన్నగా చేసావా? లంబా దుస్తులు కూడా చిన్నగా చేసావు కదా, అదే చెప్తున్నారు. 11 విత్తనాలు, ఒక వేరు. ఇంతకు మించి వైద్య రహస్యం చెప్పకూడదు. సంతోషమే లంబా. శుభంగా లంబా, నీ భార్య సీమంతానికి పిలువు. నీ భార్య బిడ్డలతో వస్తాను. శుభం, మళ్ళీ కలుద్దాం.